ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల మరో యువ ఆటో డ్రైవర్ చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఫ్రీ బస్సెస్ కారణంగా ఎవరైతే నరేష్ అనే వ్యక్తి అలియాస్ చింటూ 23 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రమైన మనస్తాపంకి గురై చనిపోయాడు. ఫ్రీ బస్సెస్ కారణంగా అతనికి ఎప్పటి నుంచి అయితే అమల్లో వచ్చాయో అప్పటి నుంచి అతనికి పని దొరకటం లేదు అని తీవ్రంగా మనస్తాపంకి గురై చనిపోయాడు. ఇది నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్లో జరిగింది. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడనే ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎలా చనిపోయారు, అసలు దేని వల్ల చనిపోయారు? మా బాబు ఆటో డ్రైవరు. బస్సులు ఎప్పుడైతే ఫ్రీ బస్సులు పెట్టారో అప్పటి నుంచి ఆటో గిరాకీ లేవు, కిరాయిల గురించి ఇబ్బందులు పడ్డాడు బాబు. అక్కడ నుంచి డ్రైవర్ని పైసలు ఇవ్వమంటే వాళ్ళు టార్చరు, ఇంట్లో వెళ్ళక ఇబ్బంది, అసలు ఏం చేయని పరిస్థితిలో ఏం చెప్పలేదు మా బాబు. మాకు చెప్పకుండా అలా చేసుకున్నాడు. చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు 2 నెలల నుంచి కిరాయిలు లేవు, దందాలు లేవు, అసలు ఏం చెప్పలేదు మా బాబు మాకు. అంటే గతంలో చెప్పాడా ఇట్లా దందాలు జరగట్లేదు, డబ్బులు రావట్లేదు అని ప్రస్తావన వచ్చిందా ఇంట్లో? అంటే ఎప్పుడైతే ఫ్రీ బస్సెస్ పెట్టారో అప్పటి నుంచి డల్ అయిపోయింది. అసలు డబ్బులే రావడం లేదు, కిరాయి కూడా వెళ్ళడం లేదు. అక్కడ కిరాయి గురించి వాళ్ళు టార్చర్ చేస్తారు, మమ్మీ కిరాయిలు ఎక్కువైపోతున్నాయి అని అదే బాధపడ్డాడు. ఆటో రెంట్ తీసుకునే వాళ్ళు అడగడము, ఇంట్లో కూడా డబ్బులు నేను అడగడము, అసలు చాలా ఇబ్బంది పడి బాబు మాకు చేయకుండా అలా చేసుకున్నాడు. అసలు ఇట్లా చేస్తారని మేము అనుకోలేము మేడం. అంటే ఇంట్లోనే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు? ఇంట్లోనే ఫ్యాన్కి వేసుకున్నాం. అంటే ముందు రోజు ఏదైనా మాట్లాడిండా? ఇట్లా ఏం లేదు, ఏం చెప్పలేదు మాకు. మంచిగా మాట్లాడిండు, ఆటోకి వెళ్ళిండు. సాయంత్రం ఫోన్ చేస్తే వస్తున్నా మమ్మీ, నేను 10:30 వరకు వస్తా అన్నాడు. వచ్చిండు, మంచిగా మాట్లాడాడు. అన్నం పెడతానని అంటే లేదు మమ్మీ నేను పెట్టుకుంటాను పడుకో అన్నాడు. పడుకున్న ఒక 10 నిమిషాలకి చనిపోయాడు. చెప్పండి, అసలు మీకు చెప్పడం జరిగిందా? మీరు అన్నయ్య అవుతారా, ఏమవుతారు మీరు? మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా వచ్చి ఇట్లా జరిగింది అన్న స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా వచ్చి చెప్పడం, ఏదైనా మాట్లాడడం, ఏదైనా ప్రకటించడం ఏమైనా జరిగిందా? లేదు మేడం, మాకు అయితే ఇంతవరకు మేము జరిగి ఇప్పుడు 4 రోజులు అవుతుంది, కానీ ఎవరు రాలేదు. మేము గవర్నమెంట్ దృష్టికి కూడా పోవాలని చెప్పి రీసెంట్గా కూడా మాట్లాడడం జరిగింది. ఓ మీడియా వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు మేడం. కాకపోతే గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా చేయండి. ఆటో డ్రైవర్లు అందరికీ ఇబ్బంది. ఇది మా ఒక్క ఫ్యామిలీకనే కాదు, మా కుటుంబానికి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఆటో డ్రైవర్ల గురించి పరిస్థితి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది కరెక్ట్ న్యాయం కాదు, కానీ ఏదైనా చేయండి. ఆటో డ్రైవర్లకు ఈ పరిస్థితి రానియకండి, కానీ గవర్నమెంట్ నుంచి మా తమ్ముడికి అనేది ఏదైనా సాయం చేయండి. ఇట్లా చాలా మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం కూడా జరుగుతుంది, జిల్లాలో కూడా, డిస్టిక్లో కూడా. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ ఉంటే మంచిదంటారా, లేకపోతే ఆటో డ్రైవర్లకి ఏదన్నా ప్రకటించడం కానీ ఇలా చేస్తే బెటర్ అంటారా? మేడం, ఆటో డ్రైవర్లకు అసలు ఫ్రీ బస్ అనేది తప్పు మేడం. ఫ్రీ బస్ అనేది చాలా మిస్టేక్. ఇది మీ ఫ్రీ బస్ పెడుతున్నారు. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి రోజు వలసగా డ్యూటీ ఇప్పుడు ఆటో నడుపుకునే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకు ఒక 200-300 కూడా కారోబార్ కాకపోతే ఏం ఇంటి రెంట్లు కడతాం, ఏం రేషన్ బిల్లు కడతాం, ఎట్లా బతుకుతాం మేడం ఆటో డ్రైవర్లం? కనీసం గవర్నమెంట్ ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రీ బస్ అనేది తీసేసి మా ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేయాలి. ఇలా చనిపోకుండా ఇంకోసారి ఎవరు ఇళ్లలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి మేడం. అంటే ఎప్పటి నుంచి ఆటో నడిపిస్తున్నా? అంటే వాళ్ళ తండ్రి కూడా ఆటో డ్రైవరేనా? వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నయ్య అయినా ముగ్గురు ఆటో డ్రైవర్లే. ముగ్గురు ఫ్యామిలీ మొత్తం ఆటో డ్రైవర్లే మేడం. ముగ్గురు చేసినా కానీ రోజుకు ఒక 1000 రూపాయలు కూడా కాని పరిస్థితిలో ఉన్నది. అసలు లేడీస్ అనేది ఆటో ఎక్కడమే మానేస్తారు మేడం ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి. దయచేసి గవర్నమెంట్లో చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది తీసేయండి. ఆర్థికంగా ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఎలా బతుకుతారు మేడం? ఇలా మీరు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల పేదవాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా బతకాలి? దయచేసి ఆర్టీసీ బస్సు ఉచితం అనేది తీసేసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయండి అంతే. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం మేడం. నాలాంటి వాళ్ళు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకే చాలా ఇబ్బంది. ఇది ఉన్న వాళ్ళకి ఏది కాదు, మధ్యతరగతి కుటుంబాలకే ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ మేడం, ఇది దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపించండి. ప్రస్తుతం మీకు ఇంత అన్యాయం జరిగింది, మీరు గవర్నమెంట్కి కూడా ఏం చెప్తారు? గవర్నమెంట్కి చెప్పడం ఏంటంటే మేడం, ఈ ఉచిత బస్ అని తీసేయండి మేడం, తీసేయమని చెప్పండి గవర్నమెంట్కి. ఉచిత బస్ తీసేస్తే అందరూ ఇంత ముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా సదావిధిగా బతికారో అలాగే బతుకుతారు. మీరు న్యాయం చేయకుండా పర్లేదు, అన్యాయం చేయకండి.
ఆటో డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. అందుకే ఈ ఫ్రీ బస్ అనేది మాకు వద్దు మేడం. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా మద్దతు చేపియండి. మా తమ్ముడు నరేష్ చనిపోయాడు, అతని కుటుంబానికి ఏదైనా చేపియండి. ముందుగా ఆర్టీవీ ఛానల్ వారికి నమస్కారం. విషయం ఏంటంటే మన బాబు శ్రీ టైగర్ చిన్ను అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా వృత్తి చేస్తున్నాడు. తను ఈ కాలక్రమేణా మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళలకు ఫ్రీ అనే బస్సు ఏదైతే పెట్టాడో దానివల్ల ఆటో డ్రైవర్లకు సంబంధించిన వ్యక్తులందరూ చాలా కోల్పోతున్నారు ఆర్థికంగా. వీరికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం తరపు నుంచి ఒక యావరేజ్గా ఒక 15,000 రూపాయలు జీతం రూపంలోగా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రకటించారా 12,000 వరకు ఇస్తామని చెప్పారు కదా? 12,000 అనేది ఎక్కడ సరిపోదు మేడం. ఇది 12,000 అనేది ఎక్కడ కూలి చేసినా కూడా రావట్లేదు. మినిమం బేస్గా ఒక 15,000 రూపాయలు అంటే ఒక 30 రోజులకి 300 రూపాయలు లెక్కేసుకున్నా కూడా కనీసం 15,000 రూపాయల జీతంలాగా ప్రభుత్వం తరపు నుంచి ఆటో డ్రైవర్లకు అందరూ సాయం చేకూర్చాలని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి అంటే చేస్తాం. ఇదే విధంగా ఆటో డ్రైవర్లే బాధపడట్లేదు. ఒకవైపు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఆ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణంగా ఒకవైపు వీలే కాకుండా మహిళలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ అనే పేరుతోని చాలామంది ఫోన్లు పోగొట్టుకోవడము, దాని తర్వాత ఈ కేటుగాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ ఫ్రీ బస్సెస్ ఉంటే బెటర్ అంటారా, లేకపోతే దీన్ని తక్షణమే తొలగించాలంటారా? ముఖ్యంగా విషయం ఏంటంటే మనము ఫ్రీ బస్ వద్దు అనడానికి కారణం చెప్పలేము. ఎందుకంటే మహిళలు చాలా సమాయత్తమైన ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి ఫ్రీ బస్ ఇప్పుడు ఇమీడియట్గా తీసేయాలంటే కూడా వాళ్ళు కూడా మనకి గవర్నమెంట్కి ప్రాబ్లం చేస్తారు. కాబట్టి ఫ్రీ బస్ ఉంటూనే సేమ్ టైం ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేకూర్చాలని రేవంత్ రెడ్డి గారికి తదితర సంబంధ శాఖ మంత్రులకు తెలియజేయబడింది. ఆటో డ్రైవరు చనిపోయాడంటే మాకు చాలా ఇబ్బంది. మా తమ్ముడు కొడుకు తర్వాత ఏంటంటే ఈ మహిళలు ఉచితము బస్సు పెట్టారు కదా, దానివల్ల మహిళలకు కూడా ఇబ్బంది. ఒకళ్ళ మీద ఒకరు ఎక్కడం, ఒకళ్ళ మీద చేయడము, వాళ్ళ మనీ పర్స్ పోవడము. మీరు ఇప్పుడు ఎందుకంటే ఇవి సెల్లు అవి ఫోన్లు పోవడం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకు కూడా ఎక్కడం చేయడం. అలా వీళ్ళకు విరగడం వల్ల కొంతమందికి లభ్యం పొందుతుండొచ్చు, చెప్పలేము దానికి. కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు అటు వచ్చి ఇప్పుడు వీళ్ళకు ఆటో డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది ఉంది. దానివల్ల వాళ్ళకు ఎటువంటి ఆమ్దాని లేదు, ఆదాయం లేదు. వాళ్ళు కొందరికి ఆటోలు సొంతంగా ఉండవచ్చు, కొంతమంది కిరాయిలు ఉండవచ్చు. వాళ్ళ కిరాయిలు కట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఆటో ఉందని చెప్పి కూడా ఫైనాన్స్ అగో తీసుకుంటారు, అవి కట్టలేక పరిస్థితి. వాళ్ళు ఫైనాన్స్ వాడు స్ట్రిక్ట్ చేస్తారు, అందరికీ తెలుసు ఫైనాన్స్ వాళ్ళు. వాళ్ళు ఎట్లా ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా అడుగుతారు. అయితే రోజుకు ఏదున్నా ఒకవేళ మీకు కూలి ఏదైతే ఆ రోజు మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ మీరు ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా డబ్బు కట్టాలి. ఎవరైతే మీరు ఫినాన్స్ తీసుకున్నారో ఆటో వాళ్ళకి కట్టాలి. రోజు అంటే ఎంత ఉంటుంది రోజువారీ? ఒక 400-500 ఉంటుందా? 300 నుంచి 400, 500 దాకా ఉంటుంది ఆటోని బట్టి. ఆటో జర కండిషన్ ఉంటే 500 అంటాడు, కొంచెం ఇది ఉంటే 400. అంటే నీకు ఆ రోజు గిరాకీ అయినా కాకపోయినా నువ్వు కట్టాలి. కాకుండా కట్టాలి. దానివల్ల వాళ్ళు ఇబ్బందిగా చాలా బాధపడి దానికి తట్టుకోలేక వాళ్ళు ఇప్పుడు ఈ బాబా అనేది ఊరేసుకొని ప్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది, అందరూ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అని వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్ల సూసైడ్ కేసెస్ అనేవి చాలా రేజ్ అవుతున్నాయి. మొన్న మహబూబ్ నగర్లో కిరణ్ అన్న వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అతనికి 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం 2 పిల్లలు ఇంకా వాళ్ళ ఆవిడ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. దీనిపైన ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వెతకాలి. లేదంటే తక్షణమే ఫ్రీ బస్సెస్లని కూడా రద్దు చేయాలి అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆటో డ్రైవర్లకి కొంత లబ్ధి పొందే అంత డబ్బులు అయినా వాళ్ళకి ప్రకటించాలని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఒక సొల్యూషన్ అన్న తేయాలని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.